ప్రిపేర్డ్గా ఉన్నారు. డెఫినెట్గా ఎంతున్నా పర్లేదు. డ్రామాగా ఎంత ఉండాలి. యాక్చువల్లీ మీరు దొరకరు, ఆ ఫిక్సేషన్ కి మీరు దొరకరు. కాదు, actually నువ్వు దొరకలే, అది వేరు. లుక్ ఇస్తుంటే నా పాయింట్ ఏంటి, ఇప్పుడు బ్రోచే ఫస్ట్ ఆల్మోస్ట్ ఆ ఫైనల్ కట్ నుంచి ఆల్మోస్ట్ ఒక 25 minutes చాలా ఇష్టం లేకుండా తీయాల్సి వచ్చింది. 20 minutes. 20 minutes. సో ఇప్పుడు సీయింగ్ బ్యాక్ టుడే, సో అది ఇట్ వాజ్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. భయ్యా అది ఫస్ట్ లేదు భయ్యా, ఫస్ట్ రాసుకున్న డ్రాఫ్ట్లో లేవు. కాకపోతే మాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది ఇంటర్వెల్కి ఉంచాలో లేకపోతే సెకండ్ హాఫ్లో ఉంచాలో అనేది ఒక డౌట్ వచ్చింది. సో నేను దానికి ఇప్పుడు కొత్త ఇంటర్వెల్ కావాలంటే ఇంకొక సీన్ రాయాలి, ఇంకొక స్ట్రెచ్ రాయాలని చెప్పని ఇంకొక స్ట్రెచ్, ఒక 10 నిమిషాలు స్ట్రెచ్ రాసాం, తీసాము. తీసిన తర్వాత చూస్తే ఇప్పుడు ఈ పర్టికులర్ ఇంటర్వెల్ కాకపోతే ఇట్స్ నాట్ మేకింగ్ ఎనీ సెన్స్. ఎగ్జాక్ట్లీ. సో అందుకని అది పెట్టడం, ఇది తీయడం రెండు ఒకేసారి జరిగింది. సో దే నో రిగ్రెట్స్, అది తీసేసి నో రిగ్రెట్స్. కాకపోతే స్క్రిప్ట్ స్టైల్లోనే బ్రోచేకి ఇంకొక లేయర్ ఉంది. అదే అది స్క్రిప్ట్ లెవెల్లోనే తీసింది. అది నేను తీలా. నెక్స్ట్ తీస్తారు. బట్ ఆనెస్ట్ లైక్ వాట్ ఎవర్ టిల్ డేట్ విష్ణు ఫిలిమ్స్లో విష్ణు ఇస్ అన్ ఎంటర్టైన్ అంతా. ద ఫస్ట్ టైమ్ ఐ ఫెల్ట్ స్వాగ్లో ఫర్ వాట్ ఎవర్ ద స్పెషల్ క్యారెక్టర్ వాట్ ఈస్ డన్, దట్స్ వన్ ఆఫ్ హిస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ బికాస్ దట్స్ నాట్ సో ఈజీ టు ఆ రోల్ని క్యారీ చేయటం కానీ అది నాట్ ఆల్ ఈజీ. ఐ నో యాజ్ ఎ కామెడీ తను లోపల ఇంటర్నల్గా చాలా స్ట్రగుల్ అవుతాడు ప్రతి పంచ్ ల్యాండ్ అవ్వాలని, బట్ ఇట్స్ లైక్ కేక్ వాక్ ఫర్ హిమ్. సో వెళ్తాడు, విల్ డెలివర్ బికాస్ ద హోల్ బాడీ లాంగ్వేజ్ ఫర్ హిమ్ టు అడాప్ట్ టు ఆ పర్టికులర్ క్యారెక్టర్కి తను అడాప్ట్ చేసుకొని చేయడం అనేది. సో నాకు ద సేమ్ ఫీల్స్ వాట్ ఐ ఫీల్ ఫర్ మృత్యుంజయ్. ఎందుకు నాకు ఛాలెంజింగ్ అంటే బికాస్ నోయింగ్ యువర్ పర్సనల్ యు ఆర్ నాట్ దట్, బట్ స్టిల్ యూ ట్రై టు ఓన్ టు యువర్ సెల్ఫ్. మీరు అది అడాప్ట్ చేసుకొని దాన్ని డెలివర్ చేసిన విధానం, ఎందుకంటే ఇంత ఎమోషనల్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ మధ్యన తగ్గి ఇదివరకు మాట్లాడితే నాకు ఆ స్పెషల్ క్యారెక్టర్ కంటే ఇదివరకు మనం ఆడుకున్నట్టు కానీ క్యారెక్టర్ నాకు దానికంటే దీనిలో ఉన్న పర్ఫార్మెన్స్ డెప్త్ ఇప్పుడు అది లుక్ తోనే వస్తుంది. లుక్ తో ఒక 60% వచ్చేస్తుంది. అది కుదిరింది ఆయనకి, అది మంచిగా కుదిరింది. పక్కన పెడితే యాజ్ యంగర్ వర్షన్ ఆఫ్ ఏఆర్టీ. సో ఎస్పెషల్ సన్ అండ్ ఫాదర్ వాళ్ళిద్దరి మధ్య రివీల్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్. అది ఫస్ట్ రోజు స్వాగ్కి ఫస్ట్ డే, ఎవడన్నా ఫస్ట్ డే చేస్తాడు అసలు హెవీ సీన్. ఇప్పుడు దానికి కింగ్ ఆఫ్ కంటెంట్ వేసాము, నెక్స్ట్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఇప్పుడు కంటైనర్ కింగ్ ఆఫ్ కంటెంట్ సుదర్శన్ పెట్టాడు కదా మరి. అంటే ఎంటర్టైనర్ కంటెంట్ రెండో కలిపేసి కింగ్ ఆఫ్ కంటైనర్ అంటే అది ఫ్లోలో అలా స్లిప్ అయినా కూడా కరెక్ట్ గానే పోయేది. ఇంకేం ఇట్లేదు దానికి మేము వేసాం, కింగ్ ఆఫ్ కంటెంట్ మేము వేసాం. అందుకనే హుస్సేన్ భయ్యా ఆయన థియేటర్లో చూసుకోవడం, ఆయనకి కూడా తెలియదు ఏం వేస్తున్నారు అనేది. థియేటర్లో చూసుకొని మరి హుస్సేన్ ఏమైనా ప్లాన్ చేసి, హుస్సేన్ ఇలాంటి బాగానే ప్లాన్ చేస్తారు కాబట్టి. సో సర్ప్రైజెస్. హుస్సేన్ కూడా ఉన్నట్టే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనోడు పోస్ట్ ప్రొడక్షన్ అంటే నీ గురించి తెలిసి రిలీజ్ 6th కదా, అందుకే రిలీజ్ 6th కాబట్టి హుస్సేన్ కూర్చోబెట్టి మనం లాజికల్ మాట్లాడుతూ మొదలెట్టామంటే 16th వరకు చెప్తానే ఉంటాడు. సో షార్ట్గా సినిమాకి సంబంధించి అడగకుండా వేరే ఇంటర్వ్యూ చేయాలి ఆయన. ఎలా ఉంటుంది హుస్సేన్ గారితో మీ డిస్కషన్ ఏముండదు, నీట్గా వచ్చేసిన వెంటనే ఈరోజు ఏం చేస్తున్నావు చెప్తారు. చెప్పిన తర్వాత అందరూ పిలవాలన్నమాట ఆయన్ని. ఏమంటే షూటింగ్ అవుతుంది రండి అని చెప్పి అందరూ పిలవాలి. అంటే ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి అడాప్ట్ అయిపోతాడు మనోడు. ఇది యాక్చువల్లీ అసలు నిజమా అంటే ఒక షూటింగ్ చేస్తుంటే నేను ఖైదీని అని ఇట్లా అలా అని కాదు, మనోడు ఉంటాడు. అది తీసేటప్పుడు రెడీ అన్న తర్వాత వచ్చి చూసుకోవటం తప్పితే ఒక డైరెక్టర్ అని కానీ ఒకటి అమ్మో ఇది సీన్ తీస్తున్నాం ఇప్పుడు మనం ఎలా వస్తుంది ఇంకా అలా ఏమి ఉండవు. ఫుల్ లైట్ అంటే ప్రిపేర్డ్గా ఉంటాడు. అండ్ ఎక్కించేసి ఇలా చెప్పి అలా చేయించాలి అది ఉండదు.
అందరికీ యాక్టర్లందరికీ కూడా ఇంకా లైట్ అనమాట, చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మనకు వదులుతాడు చేసుకోమని. సో దానివల్ల కూడా చాలా క్యారెక్టర్లు చాలా న్యాచురల్గా వచ్చినాయి. చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు, ముందు సినిమాలు చేసిన ఆర్టిస్టులు చాలా మంది ఉంటారు కదా, అందరికీ కూడా కొంచెం నార్మల్గా బయట ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇప్పుడు సుదర్శన్ ఉన్నాడు, మన రచ్చ రవి, అయ్యప్ప గారు, వీళ్ళంతా మా బ్యాచ్ అనమాట. మావి కూడా నార్మల్గా ఉంటాయి, చాలా క్యాజువల్ కాన్వర్సేషన్ బాగుంటాయి. డైలాగ్ లాగా ఇలాగా అలాగే ఉంటుంది. బట్ ఎమోషనల్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం డెప్త్. దీనికి యాక్చువల్గా వచ్చిన ట్రివ్యూ ఏంటంటే సన్నీ గారు ప్రొడ్యూసర్, సన్నీ వినయ్. సో ఇప్పుడు సన్నీ గారు ప్రొడ్యూసింగ్ మై ఫిలిం ఆల్సో. సో ఆకాశం. సో ద హోల్ అసలు ఈ ఫిలిం ఫస్ట్ మే ఇద్దరం కలిసి ఒకటి చేద్దాం అనుకుని స్టార్ట్ అయింది. స్టార్ట్ అవడం మే ఇద్దరిది. అది ఇంకా టోటల్ వేరే, అది కూడా అంటే థ్రిల్లర్ కాదు కానీ ఈయనకి టోటల్లీ కాంట్రాస్ట్, వెరీ బోల్డ్, కంప్లీట్ బోల్డ్. ఇట్స్ ఇంకా ప్యూర్లీ ఒక ఐ ఫెల్ తెలుగులో ఒక రొమాన్స్ జాన్రాలో సినిమా లేదని చెప్పేసి ఇంకా ప్యూర్ అది కాదు టోటల్ డిఫరెంట్ రొమాంటిక్ డ్రామా, అది ప్యూర్ రొమాన్స్. ఇంకా బోల్డ్, టోటల్ బోల్డ్ వర్కింగ్ టైటిల్. సో అది మేము చేద్దాం అది ఇది అనుకుని ప్రాసెస్లో ఆ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. సమ్వేర్ సెకండ్ హాఫ్ దగ్గర ఎక్కడో టోటలీ నాట్ కన్విన్స్ అవ్వట్లేదు, ఇంకేదో ఉండాలి అది ఇది అనుకున్న టైంలో ఇంకా పుష్ అవుతుంది, డిలే అవుతుంది, లేట్ అవుతుంది. దాంట్లో అప్పుడు హుసేన్ కేమ్ ఇన్ అండ్ టోల్ ఈ కేమ్ విత్ బౌన్ స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది, ఈయన డేట్స్ కూడా ఉన్నాయి. నేను ఊరికి ఇప్పుడు వెళ్ళిపోయి సగంలో ఉన్న కథతో స్టార్ట్ చేసి అలా చేయకూడదు, ఇది స్టార్ట్ చేసి ఇది ముందు ఎక్కించేద్దు, ఇది అయిపోయిన తర్వాత మనం ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో నుంచి ఇది వెంటనే చాలా ఇమీడియట్లీ వెరీ బ్రిలియంట్ ఉంది. సో ఎందుకంటే వి వాంటెడ్ టు షో హిమ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. సో ఓన్లీ ఎంటర్టైనర్ దాని నుంచి సో వాంటెడ్ టు గివ్ అ షిఫ్ట్. సో సన్నీ వాళ్ళు కూడా మనోళ్ళ ఇంటెన్షన్ కూడా అదే, అప్పుడే మనం ఎంటర్టైనర్ దీంట్లో చేస్తున్నప్పుడు వద్దు మనం డిఫరెంట్గా చేద్దాం, సన్నీ వాళ్ళు కంటెంట్ ఓరియంటెడ్ చేద్దాం. మీకు పర్సనల్ హైలైట్స్ ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు మామూలుగా? ఇంటర్వెల్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ స్ట్రెచ్, అది కూడా సెకండ్ హాఫ్ లో మొండా మార్కెట్ స్ట్రెచ్ మొండా మార్కెట్ ఒకటి అను మొండా హాస్పిటల్. ద మెయిన్ రీజన్స్ బిహైండ్ దట్ మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, అది చాలా బ్రిలియంట్ అనిపించింది. ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అమ్మాయి ఏడవట్లేదండి, పాప ఏడవట్లేదండి, అది బాడీ పక్కనే ఉంటుంది కానీ పాప ఏడవట్లేదు అనే ఎమోషన్ చాలా కొత్త ఎమోషన్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా దాన్ని తీసుకొచ్చి నాకు యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు యూజువల్లీ నాకు మిస్కిన్ గారి డిటెక్టివ్ మూవీ. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఆ చిన్న తుప్పర్ వాళ్ళం తమిళ మన తెలుగులో డిటెక్టివ్ వచ్చింది. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్లో కనిపించింది అలాంటి. సో చూస్తున్నప్పుడు అంటే ఆ ఎమోషన్ దాంట్లో కూడా ఒక బాబు ఆ ఎమోషన్ నుంచి ఎలా అయితే చాలా కనెక్టింగ్గా తీసుకెళ్తారో. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అంటే ఎస్పెషల్లీ వెన్ ద బ్యూటీ ఆఫ్ లైక్ వెన్ ఇట్స్ నాట్ ద హోల్ సాల్వింగ్ ఆర్ ఎనీథింగ్ థ్రిల్లర్కి సంబంధించి తంది వేరే ఒక థర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వేరే వాళ్ళ ఒక దాన్ని సాల్వ్ చేస్తూ తిన పర్సనల్ దాన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే మీరు మిస్కిన్ గారి సినిమాలు డిస్కస్ చేసేవాళ్ళ సేమ్ మీరు? బికాజ్ టోన్ ఆ డిస్కషన్ తక్కువే. ఓకే, మిస్కిన్ అప్పుడు మనం మెంటల్లో చేసేటప్పుడే నేను చాలా పెద్ద ఫ్యాన్. యుద్ధం చేయి మీరు ఓకే అంటే ఈ సినిమా రీమేక్ చేద్దాం చెప్పనేవాడిని. నైస్ నైస్ నైస్. బేసికల్గా అంటే థ్రిల్లర్స్లో నాట్ వేయడం వేసేయచ్చు, విప్పటం కరెక్ట్, విప్పటం కరెక్ట్గా ల్యాండ్ అవ్వకపోతే సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే విషయం చెప్పనంత వరకు అంతా చాలా ఇదిగా ఉంటుంది. ఏం జరుగుతుంది అని ఇంటర్వ్యూలో ఒకసారి చూస్తూనే ఉంటాం. బట్ ఆ విప్పటం చాలా ఇంట్రెస్టింగ్గా విప్పాలి. అది చాలా, ఎందుకంటే ఆడియన్స్ మైండ్లో 100 రన్ అవుతుంది. వాటిని దాటి ఇంకోటి వేయాలి, వాటిని దాటి ఉండాలి, వాడు కన్విన్స్ అవ్వాలి. దాటేయడం కంటే వాడు ఓ నైస్ అని అది జరిగిందని చెప్పి అనిపించింది యాక్చువల్లీ. మళ్ళీ ఇలాంటి థ్రిల్లర్ ఎప్పుడు దింపుతున్నారు? ఇంకోటి ఎప్పుడు చేద్దాం? అదే మీరు ఎలా దింపట్లేదు కాబట్టి ఆ దింపాల్సినవి 2-3 ఉన్నాయి కదా, ఇస్తే దింపుకుంటూ నేనే తయారు చేసి దింపుతాం. నేనే చేస్తాను. నువ్వు చేయడానికి పట్టింది కదా, మారింది టాపిక్. నువ్వు చేసే పెద్ద ప్రాజెక్ట్, భారీ ప్రాజెక్ట్ ఏం పెట్టచ్చు దీనికి? మామూలు క్లిఫ్ హ్యాంగర్ క్లిక్ బైట్ ఒకటి ఉంటుంది కదా, వివేకాత్రేయ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసా? నాకే తెలియదు. నాకు రాజరాజచోరంలో నేను
హీరోయిన్ లాగా చదువుకి వీటన్నిటికి బాగా వాల్యూ ఇచ్చి కొట్లాడి చదువుకుండే. అలా 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 అనిపించలేదు. ఉందాం అనుకుంటే అలా ఉండమన్నారు నేను. ఓటీటీస్ పరంగా కూడా వాళ్ళకి ఒక చిన్న ఫెయిత్ విష్ణు గారి సినిమా, ఎందుకంటే అసలు ఓటీ డీల్స్ క్రాక్ అవ్వటమే ఉన్న దాంట్లో అన్నీ మీకు ప్రీ రిలీజ్ బిజినెస్లో అయిపోవటం కానీ ముందే జరగటం అన్నీ అవును వెరీ ప్రొడ్యూసర్ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్. దట్స్ అ వెరీ గుడ్ సైన్. ఎకనామికల్గా చేస్తూ ఎక్కడ దాన్ని ఓవర్గా అలా కాకుండా అందరు కంఫర్ట్ని చూసుకొని అండ్ యూ టేక్ దట్ స్టెప్ ఫార్వర్డ్. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ నో యూ ఆల్వేస్ బీ దట్ ప్రొడ్యూసర్స్ మ్యాన్. సో వే యూ వాంట్ దెమ్ టు బీ హ్యాపీ. సో దట్స్ యాక్చువల్లీ వెల్కమింగ్ థింగ్. సూపర్. నాకు తెలిసి గుండం గంగరాజు గారు ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్స్ ఫర్ దట్ వీ హ్యావ్ ఇన్ తెలుగు. సో వాళ్ళ అబ్బాయి సన్నీ అంటే దీనికి ఇన్పుట్స్ కూడా ఆయన ఎందుకంటే అనుకోకుండా ఒక రోజు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారి కాంబినేషన్ అనుకోకుండా ఒక రోజు కానీ లేకపోతే అయితే కానీ అన్నీ అసలు అంటే ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్. ఒక థ్రిల్లర్స్ అంటే పెట్టిన వేరే అలాంటి ఆయన వచ్చేసరికి దీనికి పర్యవేక్షణ స్క్రిప్ట్ వైజ్ వచ్చేసరికి ఆయన చూశారు మొత్తం అని చెప్పి అనేది కూడా వెరీ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ. మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది గంగరాజ్ సార్తో? సూపర్, మంచిగా ఇంకా ఆయన చెప్తూ ఉంటే మనం అలా వింటూ ఉంటాం కదా, ఆ మాటలు కూడా ఆయనకి చాలా బాగుంటాయి, చెప్పేటప్పుడు కూడా సేమ్. సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్. సో కమింగ్ ఫ్రమ్ అలాంటి స్పేస్ ఆఫ్ పీపుల్, సన్నీ గారు, సో ఇట్స్ ఆల్వేస్ సన్నీ, గంగరాజ్ గారు, హుస్సేన్, ఆల్ ఇట్స్ అ వెరీ స్పేస్ నుంచి డెఫినెట్లీ ఇట్ వోంట్ డూ రాంగ్. సో వాట్ ఎవర్ వి సా ఇట్స్ రియలీ బ్రిలియంట్. నో ఐ థింక్ ట్రైలర్ ఇస్ సంథింగ్ విచ్ సెట్ ద మూడ్. టోన్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది, చాలా మంచి ఎంగేజింగ్ ఉంది. ఐ థింక్ సినిమా ఇదే స్పేస్ లో ఉంటుంది, వెరీ క్లియర్. ఓకే భయ్యా మీరు ఇంకేమన్నా సినిమా గురించి, మార్చ్ 6th గురించి మొత్తం చెప్పేస్తాను. మార్చ్ 6th 5th ప్రీమియర్ స్టార్ట్, 5th నైట్ ప్రీమియర్. సో రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇంకో మళ్ళీ కలుద్దాం. ఈసారి నీ క్వశ్చన్ మొత్తం సార్ నేను రెడీగా ఉంటాను, ఓపెన్ అయిపోయి ఉంటుంది. సార్ హుస్సేన్ కూడా తీసుకుందాం. హుస్సేన్ వస్తే బ్రిలియంట్. యాక్చువల్లీ ఈసారి వస్తే బాగుండేది, బట్ అప్పుడు ఓపెన్ గా అడగచ్చు. ఇంకా డెఫినెట్లీ 15 క్వశ్చన్స్ మిస్ అయ్యాయి. సరే, ఓకే, థ్యాంక్ యూ. Thank you so much. ఆల్ ద బెస్ట్. Yes, all the best.